అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను గుత్తి వంకాయ చేయబోతున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు చూడండి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి, అరచిప్ప కొబ్బరి, 11 ఎండుమిర్చి అండి నూనెలో వేయించుకున్నాను, కల్లుప్పు అండి, పెద్దది తెల్లగడ్డ తీసుకున్నాను. ఇంక ఇవి మిక్సీ పట్టుకున్నద్దామని ఫస్ట్ చూసారు కదండి, ఇలా పేస్ట్ చేసుకోవాలండి. మనము నేను 1/2 కిలో వంకాయలు తీసుకున్నానండి, లేత వంకాయలు చూడండి. ఇంక ఇవి మనము కట్ చేసి మసాలా స్టఫ్ చేసేద్దామండి. ఎప్పుడైనా సరే అండి, మనం మసాలా పెట్టేటప్పుడు ఫస్ట్ సాల్ట్ ఇట్లా అంచులింటి ఇలా అనాలండి, లేదంటే తప్పగా ఉంటదండి మనకు మువ్వంకాయ. అలా అన్న తర్వాత మనము మొత్తం ఇలా టేస్ట్ ఉంది కదండి, ఇలా చేసేసామనుకో ఇంకా మనం ఆయిల్ వేసేస్తే మొత్తం ఈవెన్ గా కుక్ అయిపోద్దండి. ఈ మధ్య అంతా నేను నాన్ వెజ్ పెట్టాను కదండి అన్ని, ఇప్పుడు మళ్ళీ కొంచెం బ్రేక్ ఇచ్చానండి నాన్ వెజ్ కి, మొత్తం వెజ్ పెడతాను. అన్ని ఇలా స్టఫ్ చేసుకుందామండి. చూసారండి, ఇలా స్టఫ్ చేశాను కదా, ఇప్పుడు తీసుకెళ్లి ఆయిల్ మనము ఫ్రై చేసేద్దామండి. కడాయి వేడి అయిపోయిందండి, ఇంక మనం ఆయిల్ వేసేసుకుందాం. సరే, అన్ని ఇలా టర్న్ చేసుకోవాలండి. ఒకవైపు కాలేదు కదా, ఒకవైపు కాలేదాకా మనము ఇలా తిప్పుకోవాలి. చూడండి, అంత కుక్ అయిపోయిందండి, మొత్తం కుక్ అయిపోయింది. ఇంక మనం ఇది తీసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడం. నేను చూసారు కదండి, గుత్తి వంకాయ ఇలా చేసుకోండి. మీరు కూడా సేమ్ నేను ఎలా చేశాను ప్రాసెస్ అలా చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండి. ఓకేనా, డన్.